అందరికి దండాలు. టీ10 ఎగ్దమ్ ముచ్చట్లకు స్వాగతం. చలో రాజాకొచ్చిందంటే ముచ్చట మును పెట్టి చెప్తది. అందిన కాడికి దోసుకునుడంటే గిదే మరి. ఇక జనం ముక్కు వెండి వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నది సెంటర్ సర్కారు. ఇప్పటికే జిఎస్టి పేరు మీద సిస్సులని సర్చార్జీలని మనం కొంటున్న వస్తువుల మీద గుంజుతున్నది కదా. జనం నాడి దొరికించుకున్నది. దినం మనం వండుకొని తినే ఉప్పు పప్పుల లెక్కనే కరెంటు కూడా ఒక నిత్యావసర వస్తువు అయింది మన దినచర్యల. ఫ్యాన్లు తిరగాలన్నా, టీవీలు నడవాలన్నా, బువ్వ వండాలన్నా ప్రతిదానికి కరెంటే కావాలన్నాయే. జర్రసేపు కరెంటు పోతే చాలు, అబ్బా ఎప్పుడొస్తుందిరా బాబు ఈ కరెంటు అని ఆగం పడతారు. మార్కెట్ కు పోయి ఉప్పు పప్పులు కొన్నా, బట్టలు కొన్నా, ఏది కొను ఆ బిల్లు మీద ఇంత జిఎస్టి కలిపేస్తారు. ఏమన్నంటే గిదెందుకు వేసినామంటే, మేడం అందులో నా ప్రాబ్లం ఏం లేదు, అది ఆటోమేటిక్ గా ప్రతి వస్తువు మీద వస్తుంది అని అంటాడు. ఇక ఏం చేసేది లేక సచ్చినట్టు కట్టి రావాల్సిందే. అయితే రాష్ట్ర సర్కార్లు ఎలక్ట్రిసిటీ డ్యూటీని మన కరెంటు బిల్లులా వసూలు చేస్తుంది. ఇప్పటికే ఈ డ్యూటీలో కూడా వాటా కావాలని కొట్లాడుతున్నది సెంట్రల్ సర్కారు. ఇంకా గిదే కాదు, మళ్ళీ ఇప్పుడు కరెంటుని జిఎస్టి కిందికి తెచ్చి జనాన్ని పీల్చి పిప్పి చేద్దామని చూస్తుంది. ఇక రేపో మాపో గాబాంబు కూడా ఇసురుతుంది సెంట్రల్ సర్కారు. అయితే జనం నడ్డి ఎట్లిర్చాలే, ఎట్టెట్ట వసూలు చేయాలనో చూడమని కేంద్రము డెలైట్ ఆడిట్ అండ్ కన్సల్టెంట్ సంస్థకు అప్పచెప్పింది. ఇక కంపెనీ వాళ్ళు కూడా గిట్ల గిట్ల వసూలు చేయాలి, ఇక గిట్ల చేస్తే లాభాలు వస్తాయని ఒక నివేదికని విడుదల చేసిర్రు. అయితే ఇప్పటికే కరెంటు బిల్లు మీద ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని వసూలు చేస్తుంది. ఒక్క యూనిట్ కు 6 పైసల చొప్పున వసూలు చేస్తుర్రు. ఇక ఈ లెక్క ప్రకారంగా 100 యూనిట్ల కరెంటు కాలిస్తే ఎలక్ట్రిసిటీ డ్యూటీ 6 రూపాయలు కట్టాలి. అయితే ఇది ఎప్పుడు చూడలేదు కదక్క అంటారా, అది బిల్లుతో కలిపేస్తారు. అయితే గిట్ల జనం నుంచి వసూలైన సొమ్మంతా రాష్ట్ర ఖజానాకే పోతుందని కుట్ర చేసింది సెంట్రల్ సర్కారు. అయితే ఇప్పుడు కరెంటును కూడా జిఎస్టి కింద పెడితే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అవుతుంది. ఇండ్లల్లో కరెంటు వాడుతోళ్ళు ఇప్పటికే బిల్లు మోపడొస్తుందని మొత్తుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇది కొత్తగా తోడైతది. అట్నే పరిశ్రమలల్లో వస్తువులు తయారు చేసేందుకు వాడుతున్న కరెంటు మీద జిఎస్టి భారం ఎక్కువైతే అందులో తయారు చేసే వస్తువుల ఖర్చు కూడా పెరుగుతుంది. అప్పుడు ఈ వస్తువును కొనేటోళ్ళ మీదనే ఈ భారం అంతా పడుతుంది. కరెంటు కట్కేస్తే షార్ట్ కొడుతుంది. అయితే ఇప్పటికే కరెంటు తయారు చేసే బొగ్గు, గ్యాస్, సోలారు, విండ్ పవర్ మీద జిఎస్టి వేస్తున్నారు. మరి అది ఇప్పుడు కరెంటు తయారు చేసుకునే కంపెనీలు కడుతున్నాయి. చూసిర్రా, ఇప్పటికే తినే తిండి మీద, వేసుకునే బట్టల మీద, రోగం వస్తే వాడే మందుల కాన్నుంచి ఆఖరికి పాలు తాగే పసిపిల్లలు వేసుకునే డైపర్ల మీద కూడా జిఎస్టి వేసి దోసుకుంటుంది కమలం సర్కారు. ఇక ఇప్పుడు ఇది జాలదన్నట్టు కరెంటు మీద కూడా జిఎస్టి వేసి జనాన్ని కాల్చుకొని తిందానని చూస్తున్నది. ఇప్పటికే కొన్ని ఊర్లల్లో కరెంటు బిల్లులు కట్టలేక దీపం పెట్టుకొని దినం గడుపుతున్నారు. ఇంక ఇప్పుడు ఇది జిఎస్టి కింద అమలైతే ఆయంతాల బతుకులు చీకట్లనే. మరి మీరు కూడా కరెంటు వాడుతున్నారు కదా, మీరేమనుకుంటున్నారో కామెంట్ రాసుడు మర్చిపోకుర్రి. ఇంకా గిదుల్లా ఎలాంటి ముచ్చట మళ్ళీ రేపటి ఎగ్దమ్ ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా. అది వరదాకా చూస్తూనే ఉండు టీ10.